నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పన్నీర్ కర్రీ రైస్లోకి, ఇంకా చపాతీ, పూరి, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానానికి ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకుని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 ఇలాచీలు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనెను వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఇలా పైకి వస్తుందండి. అప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాలో వేసుకున్నాం కదా, చూసుకొని తగినంత వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. లేదా ఒక పెద్ద గ్లాస్ వాటర్ని పోసుకున్నా సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 కేజీ పన్నీర్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పన్నీర్ ముక్కల్ని ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో కానీ బటర్లో కానీ వేయించుకోవచ్చండి. నేను డైరెక్ట్గానే ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిగా గ్రేవీ దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన పన్నీర్ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్, చపాతీ, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.